హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పేస్ బాక్స్. దిస్ ఈస్ వినయ్ వర్ధన్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ 2 వీడియోస్ లో టైమ్ అండ్ వర్క్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ బేసిక్స్ అయినా నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో ఏంటంటే దాని తర్వాత లెవెల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. సో మీకు ఇంకేమైనా సరే ఆర్ఎస్ అగర్వాల్ ప్రాబ్లమ్స్ మాక్సిమం అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా నేను చెప్తున్నాను. సో మీకేమైనా సరే డౌట్స్ ఏదైనా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాక్సిమం నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మోడల్ కవర్ కాని మోడల్స్ ఏమైనా ఉంటే మీరు చెప్తే అంటే కామెంట్ లో మీరు కనుక చేస్తే వాటన్నిటిని కలిపి మళ్ళీ ఒక సపరేట్ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఇందులో ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చేసి ఏ అండ్ బి అండర్టేక్ టు డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 600 రూపీస్. ఓకే, A alone can do it in 6 days while B alone can do it in 8 days. With the help of C, they finish it in 3 days. Find the shades of each. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక వర్క్ చేయడానికి 600 రూపాయలకు ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు. సో మేము ఈ వర్క్ చేస్తాము, ఈ వర్క్ చేయడానికి మాకు 600 రూపాయలు ఇవ్వండి అని కాంట్రాక్ట్ తీసుకున్నారు అనమాట. అయితే ఆ వర్క్ ని ఏ ఒక్కడే కనుక చేస్తేనేమో 6 రోజులు చేస్తాడు, బి ఒక్కడే చేస్తేనేమో 8 రోజులు చేస్తాడు. కానీ ఏబిసి ఇప్పుడు ఏబిలు సి హెల్ప్ తోటి ఏబిసిలు ముగ్గురు కలిసి చేస్తేనేమో ఆ వర్క్ ని 3 రోజుల్లో ఫినిష్ చేస్తారు. అయితే అందులో ఫైండ్ ది షేడ్స్ ఆఫ్ ఈచ్ అంటే ఒక్కొక్కరి షేర్ ఎంత అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ లో మాత్రం ఎవరిదో ఒక్కరు షేర్ అడుగుతాడు. అయితే ఏది కానీ బిది కానీ సిది కానీ అడుగుతాడు. సో ఇక్కడ మీకు ముగ్గురిది చెప్తా, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే టోటల్ మనీ ఎంత అంటే వర్క్ కి 600 రూపీస్, ఓకేనా. సో ఇది మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనకి ఏ ఆ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 6 రోజులు పడుతుంది. బి ఆ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 8 రోజులు పడుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి విత్ ది హెల్ప్ ఆఫ్ సి అంటున్నాడు. సో అక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 3 డేస్ పడుతుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఇదేంటిది ఆ నెంబర్ ఆఫ్ అంటే టైం కి సంబంధించిన టర్మ్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. సో ఇక్కడ పెద్దది ఏంటిది అంటే 8, ఓకేనా. 8 అనేది 3 టేబుల్లో పోదు. సో ఇప్పుడు దాన్ని డబుల్ చే 16 కూడా పోదు. అంటే దాన్ని త్రిబుల్ చే 24 పోతుంది కదా, ఓకేనా. 8 3s అంటే 3 8s పోతుంది, 6 4s పోతుంది. సో 24 అనేది మన ఎల్సిఎం అనమాట. 3 8s 8 3s అండ్ 6 4s. ఇది మన ఇప్పుడు ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 4, బి ఎఫిషియన్సీ ఎంత అంటే 3, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత అంటే 8 అనమాట. సో ఓకేనా. సో ఇక్కడ ఏంటిది మొత్తం 24. ఒకవేళ ఏ ఒక్కడే రోజుకి 4 చీరల చొప్పున చేస్తే 24 చీరలు చేయడానికి 6 రోజులు పట్టిద్ది. బి ఏమో రోజుకి 3 చీరల చొప్పున 24 చీరలు చేయడానికి 8 రోజులు పట్టిద్ది. ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే రోజుకి 8 చీరల చొప్పున చేయడానికి 3 రోజులు పట్టిద్ది అనేది మనకి ఇక్కడ మీనింగ్ అనమాట. సో అయితే ఇప్పుడు ఈ 8 లో ఎవరెవరి ఉన్నాయంటే ఏ ఎఫిషియన్సీ ఉంది, బిది ఉన్నది, సిది ఉన్నది. మనకు ఆల్రెడీ ఏది తెలుసు ఎంత 4, బిది తెలుసు ఎంత 3. ఇప్పుడు ఏబిసిలలో ఏబిలోది 7 వచ్చింది, 4 + 3 అంటే 8 లో 7 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నది 1. ఆ 1 ఎవరిది అంటే సిది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 4, బి ఎఫిషియన్సీ ఎంత అంటే 3, సి ఎఫిషియన్సీ ఎంత అంటే 1. ఓకే, సో ఒక్కొక్కరు 3 రోజులు వచ్చిండ్రు. అయితే ఏ అనే పర్సన్ ఎంత వర్క్ చేసిండు అంటే 24 లో 3 డేస్ చేసిండు కదా. ఏ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేసిండు అంటే 4 × 3 12 అండ్ బి 1 డే ఎఫిషియన్సీ ఎంత అంటే 3, అలా 3 డేస్ చేసింది. సో ఇక్కడ 3 3s 9 అండ్ సి ఎఫిషియన్సీ ఎంత అంటే 1, అలా 3 డేస్ చేసిండ్రు అంటే 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసిండు. అంతే కదా, ముగ్గురు కలిసి చేస్తే 3 డేస్ లో కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏ 3 డేస్ చేసిండు, బి 3 డేస్ చేసిండు, సి 3 డేస్ చేసిండు. సో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేసిండు అంటే ఏనేమో 12 యూనిట్స్, బినేమో 9 యూనిట్స్, సినేమో 3 యూనిట్స్. ఓకే, సో ఇప్పుడు మొత్తం టోటల్ వర్క్ ఎంత అంటే 24 యూనిట్స్. వీళ్ళు ఒక్కొక్కరు వాటా ఎంత అనేది అడుగుతుండ్రు మన క్వశ్చన్. ఈ 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి 600 రూపీస్ తీసుకుంటున్నారు. అయితే ఈచ్ పార్ట్ వర్క్ కి ఎన్ని రూపీస్ అనేది మనకి కావాలన్నమాట. సో ఇక్కడ ఎంత వస్తుంది 600/24 వేయండి, ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు మీకు అంటే 2తో డివైడ్ చేసుకున్నా ఓకే, డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసుకున్నా ఓకే, మీకు ఎట్లా కంఫర్టబుల్ గా ఉంటే అలా చేసుకోండి. సో
ఇక్కడ 12 తో చేస్తే 12 2s 12 5s సో 50, 2 1s 2 1s 2 25. సో 1 యూనిట్ ఆఫ్ వర్క్ కి ఎంత ఇస్తున్నారు అంటే 25 రూపీస్ ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేసిండు, 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేసిండు. సో 12 into 25 ఆల్రెడీ మీకు చెప్పిన 25 తో ఏ నెంబర్ అయినా మల్టిప్లై చేయాలి అంటే ఎలా ఈజీగా అని చెప్పేసి సో 12/4 వేసి ఇంటూ 100 చేస్తే వస్తుంది అనమాట. సో ఇప్పుడు 25 into 12 ఎంత అంటే 300 రూపీస్. ఓకే, అండ్ తర్వాత 25 into 9, 25 into 8 అయితే ఏమవుతుంది మనకి 200 ఇంటూ ఇంకొక +1 ఎంత 225 రూపీస్. అండ్ ఆ తర్వాత సిఎన్ఈ 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇంటూ 25 చేస్తే 25 into 3 ఎంత అంటే 75 రూపీస్. సో ఇప్పుడు ఏ వాటా ఎంత అంటే 300, బి వాటా ఎంత అంటే 225 రూపాయలు, సి వాటా ఎంత అంటే 75 రూపాయలు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ఏబీలు ఇక్కడ ఆల్రెడీ ఇంత ముందు చూసాము. ఏంటిది ఇట్లా అంటే ఇక్కడ డబ్బులు లేకుండా అంటే మనీ లేకుండా లాస్ట్ వీడియోలో ఏంటిదంటే జస్ట్ వాళ్ళు ముగ్గురు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, లేకపోతే సి ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది మనకు అక్కడ అడిగిండు. బట్ ఇక్కడ ఏంటిదంటే అంటే ఈ వర్క్ ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు కొంత మనీకి కాంట్రాక్ట్ తీసుకున్నారు. అయితే ఒక్కొక్కరు ముగ్గురు కలిసి చేస్తే ఒక్కొక్కరు వాటా ఎంత అనేది ఇక్కడ అడిషనల్ గా అడిగింది అనమాట. సో ఇక్కడ వరకు వాళ్ళ ఎఫిషియన్సీస్ వస్తాయి. ఒక్కొక్కరు ఎఫిషియన్సీ వీళ్ళు ఒక్కొక్కరు 3 days వర్క్ చేసిండ్రు. సో ఏ ఎఫిషియన్సీ 4 అయితే 3 days లో 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. బి ఎఫిషియన్సీ 3 అయితే 3 days లో 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. సి ఎఫిషియన్సీ 1 అయితే 3 days లో 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. టోటల్ 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి 600 అయితే 1 యూనిట్ ఆఫ్ వర్క్ ఎంత అంటే 25 రూపీస్. అప్పుడు ఏ ఎంత అంటే 300, బి వాటా ఎంత అంటే 225, సి వాటా ఎంత అంటే 75 రూపాయలు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 15 days అండ్ బి ఇన్ 20 days. ఇఫ్ దే వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫర్ 4 days then the fraction of the work that is left is. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక వర్క్ ని ఏనైతేనేమో 15 days లో కంప్లీట్ చేస్తాడు, బి అయితేనేమో 20 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక 4 రోజులు వర్క్ చేసిండ్రు. ఓకేనా, అయితే రిమైనింగ్ వర్క్ ఫ్రాక్షన్ రూపంలో ఎంత అనేది అంటున్నాడు అనమాట. అంటే బైలల్లో ఫ్రాక్షన్ లో ఎంత ఉంటది అనేది చెప్పమంటున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు ఏ బి మనకి ఇక్కడ వర్క్ సేమ్, సో అది మనకి ఇంపార్టెంట్. వర్క్ సేమ్ కాబట్టి ఇక్కడ ఈయనేమో 15 days లో చేస్తాడు, ఈయనేమో 20 days లో చేస్తాడు. ఈ రెండింటికి మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది 60 వస్తుంది. సో 23 15 4. సో వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత అంటే ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ 3. సో వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ కలిపి ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత అంటే 7. సో వీళ్ళిద్దరు డైలీ 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ ఎంత అంటే 60 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఓకేనా, వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేసిండ్రు 4 days చేసిండ్రు. సో 4 days అంటే డైలీ వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ 7. సో 4 days లో ఎంత అవుతుంది 7 into 4 28 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట 4 days లో. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, టోటల్ వర్క్ ఏమో 60 యూనిట్స్, మనకి ఇక్కడ 28 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 32 యూనిట్స్ ఆఫ్ వర్క్ రిమైనింగ్ ఉంటుంది. సో మనల్ని ఎట్లా అడిగిందంటే ఫ్రాక్షన్ లో ఎంత అనేది అడుగుతాడు. సో ఫ్రాక్షన్ లో ఎంత అవుతుంది 32 యూనిట్స్ రిమైనింగ్, ఎందులో అంటే 60 లో. సో 4 8 4 15. సో ఎంత అంటే 8/15 అనేది రిమైనింగ్ వర్క్ అనమాట. ఫ్రాక్షన్ లో చెప్పాలంటే మనకి 8/15 వరకు రిమైనింగ్ ఉన్నది అని చెప్తాము. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ అండ్ బి వర్కింగ్ సపరేట్లీ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 and 12 days respectively. Okay, if they work for a day alternately, A begin in how many days the work will be completed. సో ఇక్కడ ఏంటిదంటే ఏ అండ్ బి ఒక వర్క్ ని సపరేట్ గా మామూలుగా చేస్తే ఏకేమో 9 రోజులు పడుతుంది, బికేమో 12 రోజులు పడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళు కనుక ఆల్టర్నేట్ డేస్ లో అంటే ఒక రోజు ఫస్ట్ రోజు ఏ వస్తుంది, కొంతమంది కంప్లీట్ చేస్తుంది, తర్వాత బి వస్తుంది. అట్లా ఆల్టర్నేట్ డేస్ లో కనుక వీళ్ళు వస్తే ఎన్ని రోజుల్లో పని అనేది కంప్లీట్ అవుతుంది అనేది మళ్ళీ అడుగుతున్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం కావాలి, ఏ ఎన్ని రోజుల్లో ఇచ్చిండు, బి ఎన్ని రోజుల్లో ఇచ్చిండు. సో వాళ్ళు ఎన్ని రోజుల్లో ఆల్టర్నేట్ డేస్ లో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటే మనకి టోటల్ వర్క్ కావాలి, వాళ్ళ ఎఫిషియన్సీ కావాలి. ఓకే, సో వాళ్ళ ఎఫిషియన్సీ అండ్ టోటల్ వర్క్ కావాలంటే మనం ఎల్సిఎం తీసుకోవాలి.
ఏ నేమో 9 days, బి నేమో 12 days. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఏమొస్తుంది అంటే 36 వస్తుంది. 12 3s 9 4s. ఓకే, ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 4, బి ఎఫిషియన్సీ ఎంత అంటే 3, టోటల్ వర్క్ ఎంత అంటే 36 ఆఫ్ యూనిట్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ అండ్ బి ఆల్టర్నేట్ డేస్ లో వస్తారు అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ డే ఉంది. ఓకే, ఎవరితోటి బిగినింగ్ విత్ ఏ తో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏ వస్తుంది. ఏ వచ్చి ఏం చేస్తుంది అంటే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ రోజు ఏమవుతుంది, 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే బి వస్తుంది. ఇది సెకండ్ డే. బి వచ్చి ఎంత 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. మళ్ళా తర్వాత ఏ వస్తుంది థర్డ్ డే, మళ్ళీ 4, తర్వాత బి వస్తుంది 4th డే, మళ్ళీ 3, అండ్ ఆ తర్వాత ఏ వస్తుంది 5th డే, మళ్ళీ ఎంత 4, మళ్ళా తర్వాత బి వస్తుంది 6th డే, మళ్ళీ ఎంత అంటే 3, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఏ వస్తుంది, మళ్ళీ 7th డే, మళ్ళీ 4, మళ్ళా తర్వాత బి వస్తుంది 8th డే, మళ్ళీ ఏంటంటే 3. ఓకేనా, సో 7 + 7 + 14 + 7 21 + 7 28, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఏ వస్తుంది 7, మళ్ళీ బి వస్తుంది 9th డే, అండ్ ఇది 10th డే, మళ్ళీ ఇక్కడ 4 3. సో ఇక్కడ వరకు ఎంత అయింది, 35 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. మనకి ఇక్కడ టోటల్ ఎంత 36 యూనిట్స్ ఆఫ్ వర్క్. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నది అంటే 1 యూనిట్ ఆఫ్ వర్క్ రిమైనింగ్ ఉన్నది. అండ్ నెక్స్ట్ ఎవరు వస్తారు అంటే ఏ వస్తుంది. ఏ టోటల్ వర్క్ అంటే ఎఫిషియన్సీ ఎంత అంటే 4 యూనిట్స్ ఆఫ్ వర్క్. బట్ ఇక్కడ మనకి ఎంత ఉన్నది 1 యూనిట్ ఆఫ్ వర్క్ మాత్రమే రిమైనింగ్ ఉన్నది. సో 1 యూనిట్ ఆఫ్ వర్క్ ని అంటే తన ఎఫిషియన్సీ ఎంత అంటే 4. సో మొత్తం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 days అయింది. 10 ఈ 1/4 10 1/4 డేస్ లో వీళ్ళు కంప్లీట్ చేస్తారు అనేది మనం చెప్తాం. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లో ఏ ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు ఇట్లా మొత్తం 10 రోజులు వేసుకుంటూ పోయే లోపల మనకి 10 రోజులు పట్టింది. సో కాబట్టి అట్లా ఎగ్జామ్ లో చేస్తే మీకు టైం అంతా బొక్క. సో మనం ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తాం అంటే చూడండి, ఫస్ట్ ఏ తో స్టార్ట్ అయింది, ఏ వచ్చింది అండ్ బి. సో ఇక్కడ 4 3 4 3 4 3 మనకి ఏంటిది, ఇవి రిపీటెడ్ గా వస్తున్నాయి. ఎందుకంటే ఏబి 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 వీళ్ళే కాబట్టి రిపీటెడ్ గా వచ్చేది. సో 2 days లో వీళ్ళు ఎంత వరకు ఇక్కడ అవుతుంది అంటే 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ మనకి కంప్లీట్ అవుతుంది. సో 2 days లో మనకి 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. మనకి ఇక్కడ మొత్తం టోటల్ వర్క్ ఎంత అంటే 36 యూనిట్స్ ఆఫ్ వర్క్. సో ఇప్పుడు 7 టేబుల్లో 36 అనేది దీనికి నియర్ లో ఉండేది, కానీ మొత్తం టోటల్ గా పోతే ఓకే. ఒకవేళ ఇది క్యాలిక్యులేట్ పోకపోతే నియర్లీ ఉండే వాల్యూ తీసుకోండి, దీనికంటే తక్కువ. సో 36 అనేది పోదు కాబట్టి 7 టేబుల్ లో మనకి 35 అనేది దీనికి నియర్లీ ఉంటుంది. సో 7 5. సో ఇటు సైడ్ 5 చేస్తే ఇటు సైడ్ కూడా ఇంటూ 5 చేయండి. ఇదేమో డేస్, ఇదేమో వర్క్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు 5 × 2 ఎంత అంటే 10 days లో మనకి ఎంత వర్క్ అయిపోయింది అంటే 35 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంకెంత ఉన్నది మనకి 1 యూనిట్ ఆఫ్ వర్క్ రిమైనింగ్ ఉన్నది. సో ఈ 1 యూనిట్ ఆఫ్ వర్క్ ఎవరు చేస్తారు అంటే మనకి ఇక్కడ ఏతోనే స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ తర్వాత దీని తర్వాత సైకిల్ ఎవరికి వస్తుంది, మళ్ళీ ఏకి వస్తుంది. ఈ 1 యూనిట్ ఆఫ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి అంటే ఏ కంప్లీట్ చేయాలి. 1 యూనిట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి. ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 4. సో 1/4 days లో కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ వరకు 10 days, ఇక్కడ 1/4 days. సో మొత్తం ఎంత అంటే 10 1/4 days లో ఇలా ఆల్టర్నేట్ డేస్ లో వీళ్ళు వస్తే కంప్లీట్ చేస్తారు అని చెప్తాము. And next problem, 45 men can complete a work in 16 days. 6 days after they started working, 30 more men joined them. How many days will they now take to complete the remaining work? సో ఇక్కడ ఏంటిదంటే 45 మెంబర్స్ ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి 16 రోజులు పడుతుంది. ఓకే, ఒక 6 రోజుల తర్వాత ఈ 45 మందికి ఇంకొక 30 మంది యాడ్ అయినారు. సో ఇప్పుడు ఆ రిమైనింగ్ వర్క్ అంటే ఇప్పుడు వీళ్ళు 45 మంది ఈ 6 రోజులు చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఉంటుంది చూసారా, ఆ రిమైనింగ్ వర్క్ ఇప్పుడు టోటల్ మెంబర్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్ది అనేది మళ్ళీ అడుగుతున్నాడు. సో ఇదే అనమాట క్వశ్చన్. సో లెట్ అస్యూమ్ 45 men can complete a work in 60 days. సో ఇప్పుడు మనకి 1 day వర్క్ కావాలి. సో 1 day మనకి మొత్తం ఏంటిది టోటల్ వర్క్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో టోటల్ వర్క్ ఫైండ్ చేస్తే మిగిలిందంతా మనకు వస్తుంది. 45 men రోజుకి ఒక్కొక్కరు 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేస్తే ఇప్పుడు 45 men డైలీ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు, 45 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ టోటల్ వర్క్ ఎంత అంటే ఈ 45 men 16 days చేసే ఎంత
ఓకేనా. ఇప్పుడు 45 ఇంటూ 16 చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది అంటే మనకి టోటల్ వర్క్ వస్తుంది. సో 45 ఇంటూ 16 చేయండి. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ స్ప్లిట్ అండ్ మెర్జ్ చెప్పా. 16 ఇంటూ 45 చేస్తే మనకి ఫస్ట్ 16 ఇంటూ 45 చేయండి, ఆ తర్వాత 16 ఇంటూ 5 చేయండి. మొత్తం ఎంత వస్తుంది అంటే 720 వస్తుంది. ఓకేనా. 16 ఇంటూ 4 ఏమొస్తుంది 64 వస్తుంది. అండ్ 16 ఇంటూ 5 80. సో 640 ప్లస్ 80 ఎంత అంటే 720. ఓకే. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఎంత అంటే 720 యూనిట్స్. ఇప్పుడు మనకి వీళ్ళు 6 days ఆఫ్టర్. సో ఈ 6 days ఎవరు చేస్తుంటారంటే ఈ 45 men చేశారు. ఈ 45 men రోజుకి ఎంత చేస్తారు 45 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. అప్పుడు 6 days లో వీళ్ళు ఎంత వర్క్ చేస్తారు అంటే 45 ఇంటూ 6, 45 2 ఎంత 90, 90 ఇంటూ 3 27 అంటే 270 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకే. టోటల్ వర్క్ ఎంత అంటే 720. ఇక్కడ వీళ్ళు ఎంత వర్క్ కంప్లీట్ చేసిండ్రు అంటే 270 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. సో ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే 700 లో నుంచి 200 మైనస్ చేయండి. ఎంత ఉంటుంది అప్పుడు ఎంత వస్తుంది మనకి 500 వస్తుంది. అంటే 520 ఇంకా 70 మైనస్ చేయాలి. సో 520 లో 70 మైనస్ చేస్తే మనకి 450 వస్తుంది. సో ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 450 యూనిట్స్. సో ఇప్పుడు ఈ 45 మెంబర్స్ కి ఇంకొక 30 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో ఇప్పుడు మొత్తం ఎంత మంది 45 ప్లస్ 30 75 మెంబర్స్. సో మనం ఏమనుకున్నాము ఈచ్ వన్ డైలీ 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేస్తే ఇప్పుడు 75 మెంబర్స్ డైలీ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు 75 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ డైలీ 75 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. కంప్లీట్ చేయాల్సింది ఎంత అంటే 450 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి. సో టైం మనకి ఇప్పుడు డేస్ రావాలి అంటే 450/75. ఓకే. సో ఇప్పుడు మీకు 15 లో ఫస్ట్ 15th టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 15 5 15 3 0 0 5 1 5 6 ఎంత అంటే మనకి 6 days వస్తుంది. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ వర్క్ ని ఈ 45 ప్లస్ 30 ఈ 75 మెంబర్స్ కంప్లీట్ చేయడానికి 6 రోజులు పట్టింది అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం A, B and C can do a piece of work in 20, 30 and 60 days respectively. In how many days can A do the work if he is assisted by B and C on every third day? ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే ABC ఒక వర్క్ ని మామూలుగా చేయాలి అంటే A కేమో 2 days పడుతుంది, B కేమో 30 days పడుతుంది, C కేమో 60 రోజులు పడుతుంది. అయితే ఇప్పుడు A ఒక వర్క్ ని స్టార్ట్ చేసి ప్రతి 3వ రోజు B అండ్ C తనకి హెల్ప్ చేస్తారు అనమాట. ఇక్కడ ఏ వెళ్ళిపోతుండో అని చెప్పలేదు, ఏ వర్క్ చేస్తూనే ఉంటాడు. బట్ థర్డ్ డే నేమో B అండ్ C తనకి హెల్ప్ చేస్తారు. అయితే మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని మనకి ఇక్కడ క్వశ్చన్. సో ABC మీకు ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడమే. ప్రాబ్లం అర్థమైతే మీకు ఈజీగా వచ్చేస్తాయి సొల్యూషన్స్. సో 20, 30 and 60. సో దీనికి మనకి ఎల్సిఎం ఏమొస్తుంది 60 ఎల్సిఎం వస్తుంది. ఓకే. 20 3 30 2 60 1. సో మనకి ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 3, బి ఎఫిషియన్సీ ఎంత అంటే 2, సి ఎంత అంటే 1. ఓకే. సో ఇప్పుడు మనకి స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ డే ఎవరు వస్తారు అంటే ఏ వస్తాడు వర్క్ కి, తన ఎఫిషియన్సీ ఎంత 3. సెకండ్ డే కూడా ఏనే వస్తాడు, ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 3. అండ్ థర్డ్ డే ఏంటిదంటే ఏకి బి ప్లస్ సి హెల్ప్ చేస్తారు అనమాట. సో ఇక్కడ ఏ ఎఫిషియన్సీ బిది సిది ముగ్గురు వస్తుంది. 3 + 2 5 + 1 6 వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత అంటే 6 + 3 9 + 3 12. సో మనకి ఇక్కడ 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయిపోతుంది. ఎన్ని రోజులకి అంటే 3 days కి మనకి 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది. సో 3 days ఇదేంటిది డేస్, ఇదేమో వర్క్. ఓకే. సో 3 days కి మనకి 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎంత ఉంది 60 ఉంది. సో 12 మనకి 60 ఎక్కడ పోతుంది అంటే ఇంటూ 5 చేస్తే 60 అవుతుంది. సో ఇటు సైడ్ ఇంటూ 5 చేస్తే ఇటు సైడ్ కూడా మనం ఇంటూ 5 చేస్తాం. 5 × 3 ఎంత అంటే 15 days. సో ఇలా కనుక వీళ్ళు వర్క్ చేస్తే 15 days లో మనకి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్తాం. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.